చంద్రబాబు మనోడే, పవన్ మనోడే, జగన్ మనోడే అన్న ఆలోచన విధానంతో బీజేపీ లబ్ధి పొందుతూ వచ్చింది. పార్లమెంట్ లో, ముఖ్యంగా రాజ్యసభలో ఏదైనా బిల్లుకు సమర్థింపు కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రధాన పార్టీలు పోటీపడి మద్దతిచ్చేవి. అవసరం లేకుండా కూడా మా ఓటు బీజేపీకే అని ప్రకటించేవి. దాంతో అవసరాన్ని బట్టి ఇరు వర్గాలను మోదీ వాడేసేవారు. వైసీపీ, టీడీపీ పోటీపడి బీజేపీకి రాజ్యసభ సీట్లిచ్చాయి. అయినా సరే మోదీ నుంచి జగన్ ను వేరు చేయాలన్నది మొదటి నుంచి తెలుగుదేశం ఆలోచన విధానంగా చూసుకోవాలి. ఇప్పటికీ చంద్రబాబు కోరిక నెరవేరుతోందని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. మోదీ ప్రవర్తన, జగన్ ను బీజేపీ దూరం పెడుతున్న తీరును చూస్తేనే మారుతున్న పరిస్థితులు అర్థమవుతాయి. హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ నివాసాలకు ప్రధాని వెళ్లటంతో ఇక వైసీపీని దూరం పెట్టినట్లేనన్న చర్చ మొదలైంది. ఇలాంటి పరిణామాలు జగన్ కు కూడా మంచిదే అన్న ఆలోచన వస్తోంది. దక్షిణాదిలో డీఎంకే మినహా అన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు మోదీకే ఉంటుందని వరుస పరిణామాలు నిరూపించాయి. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా బీజేపీని సమర్థిస్తూ వస్తున్నాయి. కేంద్రంలో ఉన్న పవర్ అలాంటిది. బీజేపీకి కేంద్రంలో అధికారం ఉన్నందుకు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, పార్టీలను ఒక ఆట ఆడేసుకుంటుందన్న భయం చాలానే ఉంది. మతవాద పార్టీగా ముద్రపడిపోయిన బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీలకు పెద్దగా ఇష్టం లేకపోయినా రాజకీయ సమీకరణాలను లెక్కించుకొని జాగ్రత్త పడుతూ వస్తున్నాయి. జగన్ ను దెబ్బ కొట్టాలంటే బీజేపీతో స్నేహం చేయాలని చంద్రబాబుకు తెలియంది కాదు. కూటమిగా ఉంటేనే వైసీపీపై గెలవటం సాధ్యమని, ఆ దిశగా బీజేపీ సాయం తీసుకోక తప్పదని గ్రహించే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. జగన్ ఓడిపోతారని తెలిసే మోదీ కూడా కూటమికి సై అన్నారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇప్పించారు. అయినా సరే గత 2 ఏళ్లుగా వైరి వర్గాలు ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఖాతాలోనే జమ అయి ఉన్నాయి. 1-2 సందర్భాల్లో జగన్ రెడ్డి కాంగ్రెస్ వైపుకు వెళ్లాలనుకున్నా కొందరు బడా పారిశ్రామికవేత్తలు అడ్డుపడి ఆపారని చెబుతారు. నెల రోజులుగా 2 అంశాలపై చర్చ జరుగుతోంది. మోదీ పూర్తిగా కూటమి నేతలపై ఆధారపడుతున్నారన్నది మొదటిది. ఇకపై వైసీపీతో పని లేదని తీర్మానించుకున్నారన్నది రెండోది. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మెజారిటీ వచ్చిన తర్వాత ఆ పార్టీకి రాజ్యసభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు వైసీపీతో పనేముంటుంది? పైగా త్వరలో వైసీపీకి రాజ్యసభ సీట్లు భారీగా తగ్గిపోతాయి. దీంతో ఇప్పుడు జగన్ వల్ల తమకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. మరోపక్క వైసీపీ కూడా బీజేపీకి బహిరంగ మద్దతిచ్చి నష్టపోతున్నామని భావిస్తోంది. ఈడీ, సిబిఐకి భయపడి మోదీకి దాసోహం అంటున్నారన్న టాక్ ఇప్పటికే వచ్చేసింది. అదే ఇండిపెండెంట్ గానో, విపక్ష కూటమిలోనో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందన్నది జగన్ మారిన ఆలోచన విధానమై పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీకి పూర్తిగా దూరం జరిగినట్లు సంకేతాలిస్తే బహుళ ప్రయోజనాలున్నాయని వైసీపీ లెక్కలేసుకుంటోంది. ముస్లిం వర్గాలను మళ్లీ వైసీపీ వైపుకు తెచ్చుకునే వీలుండటం ఒక కీలక అంశమని భావించక తప్పదు. పైగా జగన్ రెడ్డి ఒంటరి పోరాట వీరుడన్న పేరును సెటిల్ చేసుకునేందుకు సువర్ణావకాశమూ పొందొచ్చు. బీజేపీతో స్నేహం అంటేనే ఇచ్చిపుచ్చుకోవటం కాకుండా మొత్తం ఇచ్చుకోవటం, ఎంతో కొంత మాత్రమే పుచ్చుకోవటం అవుతుంది. అందుకే ఇప్పుడు మేము బీజేపీతో లేము అన్న సందేశాన్ని కూల్ గా వ్యాపించేందుకు వైసీపీ కంకణం కట్టుకుందని ఒక సమాచారం బయటకొచ్చింది.